చూడు భాయ్, పరువు అంటే మేము ఇచ్చేది కాదు, నువ్వు తెచ్చుకునేది. దాన్ని కాపాడుకునేది నీది బాధ్యత. నాది చేతుల్లో ఏమీ ఉండదు. చూడు భాయ్, నిన్ను చూస్తే జాలి ఉన్నా నాది పొజిషన్ బాగా టైట్ ఉన్నది. నీది సామాను బయట వేయాలి, తప్పదు. ఇట్లా జాలి పడుతూ పోతే నన్ను చూసి అందరూ జాలిపడే స్టేజ్ వస్తుంది. మార్కెట్లో మేమంటే భయం ఉన్నప్పుడే పైసా తిరిగి వసూలవుతాయి, తప్పదు భాయ్. నిన్ను నేను వదిలిపెట్టే ఛాన్సే లేదు. నాది పార్ట్నర్ బాగా కంజూస్ ఉన్నాడు. రేయ్, షాప్కి సామాన్లు బయటికి తీసిపెట్టండి. తర్వాత లారీ తెచ్చి వేసుకుపోండి. ఏంటి నాన్న ఇది? ఏంటిదంతా? కర్మమ్మ, కర్మ. ఏనాడు నేను చేసుకున్న పాపం ఎవరినో నమ్మి షూరిటీ పెడితే ఇలా నా నెత్తికి చుట్టుకుంటుంది అనుకోలేదమ్మా. ఎంత కట్టాలి నాన్న? 10 లక్షలు అక్క. పది లక్షలా? ఎలా ఎలా కడతావు అంత డబ్బు? అదే అర్థం కావట్లేదక్క. ఈ ఇల్లు జప్తు చేస్తామన్నారు సేటు. నేనైతే పోన్లే నాన్న, బాధపడకండి అని చెప్పాను. కానీ నాన్నగారు తట్టుకోలేకపోతున్నారక్క. కాస్త నువ్వైనా సముదాయించు. మరి ఇంత జరుగుతున్నా మాటైనా చెప్పలేదు. నేను అప్పుడే పరాయిదాన్ని అయిపోయానా? చచ్చా, అలా కాదక్క. కొత్తగా పెళ్ళై హ్యాపీగా ఉన్న నీకు మా బాధలు చెప్పి ఇబ్బంది పెట్టడం దేనికని? హ్యాపీ? మీరిక్కడ అష్ట కష్టాలు పడుతుంటే నేను హ్యాపీగా ఉంటానా? తర్వాత తెలిసిన బాధ బాధేగా. చెప్పి బాధ పెట్టడం తప్ప ప్రయోజనం ఏముంది చెప్పు? ఈ ఇల్లు అలా ఆ సేట్ చేతికి పోవలసిందేనమ్మా. మనం చేయగలిగిందేమీ లేదు. పదమ్మ, వెళ్దాం. అయ్యో అయ్యో, మెల్లగా బాబు, మెల్లగా. చూసావా మమకారం? మనది కాకుండా పోయినా ఇంకా మమకారం చావలేదు. అయిపోయింది, అంతా అయిపోయింది. ఈనాటితో వాసుదేవరావు జీవితం చరిత్రలో కలిసిపోయినట్టే. అవే మాటలు నాన్న. ఉన్న ఇంటిని సామానును కాపాడుకోలేక పెళ్లి కావలసిన కూతుర్ని నడి బజార్లో నిలిపిన ఈ తండ్రి ఉన్న ఒకటే లేకున్న ఒకటేనమ్మా. అలా అనొద్దు నాన్న, నేను లేను.
సంధ్య కనబడక అప్పుడే సగం రోజు దాటిపోయింది. ఇప్పటికే మైండ్ బ్లాక్ అయింది. అమ్మో, ఇక జీవితాంతం ఆమెను వదిలి ఎలా ఉండగలను? ఇక్కడి దాకా వచ్చాను కదా, ఓసారి సంధ్య వాళ్ళ ఇంటికి వెళ్తే ఎలా ఉంటుంది? బాగుంటుందా? ఉండదు, అస్సలు బాగుండదు. ఛ, బద్ధకం కాకపోతే సంధ్య లేకపోయినా అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చుంటే ఇప్పుడు వెళ్ళినా మామూలుగా ఉండేది. కానీ ఇప్పుడు వెళితే అసహ్యంగా ఉంటుంది. ముందు ముందు సంధ్య ఏమైనా గొడవ చేస్తే తన మీద నేను ఆశపడ్డాననడానికి ఇవాళ వెళ్ళడమూ సాక్ష్యంగా నిలవచ్చు. వద్దులే, వెళ్ళొద్దు. ఏది ఏమైనా సరే సంధ్యను చూడాలి. ఒక్కసారి వెళ్తాను. కాకపోతే కనీసం ఇంటి ముందు నుంచి ఆగకుండా వెళ్ళిపోతాను. కనీసం కంటికైనా కనబడుతుందేమో చూద్దాం. ఏంటి, ఏం జరుగుతోంది ఇక్కడ? వెళ్ళోసారి చూసొద్దాం. ఏంటి, ఏం జరుగుతోంది ఇక్కడ? అరే భాయ్, ఏమీ జరిగితే నీకు ఎందుకు? దాన్ని పోయేవాడికల్లా చెప్పాలి అంటే నాకు పని పట్టలేదా? నేను దారిన పోయేవాణ్ణి కాదు, అయినా మా అంకుల్. చెప్పండి, ఏంటి విషయం? అరే భాయ్, 10 లక్షల అప్పుకు జమానత్ ఇచ్చినాడు మీ అంకుల్. వాడు పారిపోతే ఏనే కదా సాబ్ డబ్బులు ఇచ్చేది. లేవంటే ఏమి చేస్తాం? ఇల్లు సామాన్ బయట వేసి తీసుకుపోతాం. అయినా నీకెందుకు భాయ్? నా పని నన్ను చేయనివ్వండి. పొండి భాయ్, పొండి. సేట్జీ, ఒక్క నిమిషం. మీ బాకీ ఎంత? 10 లక్షలు పైన వడ్డీ 1,00,000. ఏంటి భాయ్, నువ్వు ఇస్తావు? యా, నేనిస్తాను. నాతో రండి. ఇదిగో చెక్ తీసుకోండి. వెంటనే సామాన్లు లోపల పెట్టి అంకుల్కి సారీ చెప్పండి. పరువుగల కుటుంబాలకి, పారిపోయే కుటుంబాలకి మధ్య తేడా తెలియనప్పుడు మీ వ్యాపారం మూసేసుకోండి. అంతేకాని గుర్రాన్ని గాడిదని ఒకేలా చూడకండి. మాఫ్ కరో భాయ్, వాళ్ళు నీకు అంత దగ్గర బంధువులా? చాలా చాలా దగ్గర బంధువులు.
నా మనసుకు చాలా దగ్గరైన వాళ్ళు. అయినా అవన్నీ నీకెందుకు? నీ డబ్బు ముట్టిందిగా, వెళ్ళు. మంది డబ్బులు వచ్చేసినాయి. అక్కడికి పెట్టు, జల్దీ జల్దీ పెట్టు. పదండి పదండి, నడవండి నడవండి. సారీ అంకుల్, మిమ్మల్ని అడగకుండా చొరవ తీసుకున్నాను. మీ పరిస్థితి చూశాక ఆగలేకపోయాను. మిమ్మల్ని కించపరచాలని నేను డబ్బు ఇవ్వలేదు. నా వాళ్ళు బాధపడుతుంటే చూడలేకపోయాను. తప్పుగా అనుకోకండి. దేవుళ్ళ వచ్చి మా పరువును ఇంటిని కాపాడావు బాబు. నువ్వు సారీ చెప్పడమా? మేమేం చేసినా నీ రుణం తీర్చుకోలేం బాబు. లోపలికి రా బాబు. రండి, ఇక్కడ పెట్టండి. బావగారు, ఈ టైంలో మీరెలా వచ్చారు ఇక్కడికి? ఈ వీధి గుండానే వెళ్తున్నాను. గొడవగా అనిపిస్తే ఆగానంతే. అవన్నీ ఏం జరిగినా అంతా నా అదృష్టం బాబు. అంత మాట అనొద్దు అంకుల్. మీరు మా డాడీ ఫ్రెండ్, కళ్యాణ్ మామగారు. ఇంకా మనం పరాయి వాళ్ళమా? ఒకరికొకరం అంతే. అది నీ గొప్పతనం బాబు. బావగారు, సమయానికి వచ్చి మా నాన్న ప్రాణాలు కాపాడారు. ఒక మూమెంట్లో ఆయన ఏదేదో మాట్లాడారు. సరే, ఇక జరిగిపోయిన దాన్ని తవ్వకండి. అంతా హ్యాపీ. సంధ్య, నేను ఇంటికే వెళ్తున్నాను. ఎలాగూ కాసేపైతే నువ్వు వచ్చేదానివేగా. నాతో వస్తావా? దాందే ఉంది బాబు, తప్పకుండా తీసుకెళ్ళు. సంధ్య, బావగారితో కలిసెళ్ళు. వెళ్ళమ్మా. బాబు, జరిగిన దానికి తప్పుగా ఏమీ అనుకోవద్దు. నీ రుణం తీర్చుకోలేనిదే అయినా ఎలాగోలా ఆ డబ్బు అరేంజ్ చేస్తాను. చచ్చా, ఎంత మాట! మీరొకటి, మా డాడీ ఒకటి కాదు. అలా ఎప్పుడూ అనుకోకండి. ఆ డబ్బు మీరు తిరిగి ఇవ్వాల్సిన పనే లేదు. అంకుల్, ఇంకో మాట. నేను కళ్యాణ్ వేర్వేరని ఎప్పుడు అనుకోకండి. ఇద్దరము మీ అల్లుళ్ళమే. అంతా నీ మంచితనం బాబు. వెళ్ళొస్తాను నాన్న. బాయ్ అక్క. సంధ్య, నేను మీ బావగారినే కదా. నువ్వు అలా వెనక కూర్చుంటే నువ్వు ఈ కారు ఓనరు, నేను డ్రైవర్ వైపు. రా, ముందు కూర్చో.
బాయ్ నాన్న. బాయ్. ఎందుకలా ముడుచుకుపోతావు? నేనేమన్నా రాక్షసున్నా? సంధ్య, కమాన్, ఫీల్ ఫ్రీ. ఇప్పుడు ఈ డ్రైవింగ్ సీట్లో కళ్యాణ్ ఉంటే ఇలానే ఉండేదానివా? హాయిగా నవ్వుతూ నవ్విస్తూ వాడి మీద చేతులేస్తూ అప్పుడప్పుడు కిస్ చేస్తూ పోనీ కాసేపు నన్ను కళ్యాణ్ అనుకోరాదు? కోపం వద్దు డార్లింగ్, నీ ఫేస్ కది సూట్ కాదు. బావగారు, నాకేదో భయంగా ఉంది. కారు ఆపండి, నేను దిగిపోతాను. భయమా? హ, నన్ను చూస్తే భయం కలగకూడదు, ప్రేమ ప్రేమ కలగాలి. స్టాప్ ఇట్. ఏంటి మీరు చేస్తున్న పని? చూడు, ఏదో మీ నాన్న కోసం, మీ పరువు కోసం ఆ 10 లక్షలు ఇచ్చాననుకున్నావా? నో, నెవర్. నీకోసం ఇచ్చాను. $10 లక్షలేం కర్మ, 10 కోట్లు, 10 కోట్లు ఇలా కుమ్మరిస్తాను. నువ్వు నాతో కలిస్తే నా ఆస్తి మొత్తం రాసిస్తాను. అసలు మీరు చేస్తుంది ఏంటో మీకు అర్థం అవుతుందా? బాగా. మరి మీ వివేకం, సంస్కారం ఎక్కడికి పోయాయి? వదిన తల్లితో సమానం, మరదలు చెల్లితో సమానం అంటారు. ఆ మాత్రం ఇంగితం లేదా మీకు? చూడు, ఈ ప్రవచనాలన్నీ వయసు దాటిపోయిన వాళ్లే చెప్తారు. మనం చెప్పుకోవాల్సినవి వేరే ఉంటాయి. అయినా నేను కాదనా? నిజమే, మరదలు చెల్లెలితో సమానం. మరి ప్రేయసి పెళ్ళంతో సమానం కాదా? నువ్వు మరదలివి కాకముందే నా ప్రాణ సమానమైన ప్రేయసివి, తెలుసా? తెలీదు, నీకేం తెలీదు. నిన్నెప్పుడో స్వయంవరం ప్రోగ్రాంలోనే చూసి మనసు పారేసుకున్న విషయం నీకు తెలీదు. నీకోసం ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాను, నీ అడ్రస్ పట్టుకోవటానికి ఎన్ని ప్రయత్నాలు చేశానో నీకు తెలీదు. ఆ రోజు నుండి ఈ రోజు దాకా నీ బొమ్మే నా మనసులో ముద్రించుకుపోయిందని గాని, నీకోసం కోటి దేవుళ్లకు పూజలు చేశానని కానీ నీకు తెలీదు. ఏదో ఇలా కనపడగానే అలా మోసపడ్డాననుకున్నావు, అంతేనా? For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.